మనం ఒక జీవికి కావలసినటువంటి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. ఎక్కడో పుట్టవలసినటువంటి ఒక జీవి మన ఇంట్లో పుట్టినప్పుడు, ఒక మనిషి మన ఇంట్లో పుట్టినప్పుడు ఆ మనిషికి కావలసినటువంటి మార్గాన్ని మనం చూపించిన వాళ్ళం అవుతాం. ఇలా చేయడం ద్వారా ఒక మనిషికి మనం కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించడం ద్వారా తత్ఫలితం మనకి వస్తుంది, మనము ఆ పుణ్యాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం, వాళ్ళు పుణ్యశాలులు అవుతారు, కావలసినటువంటి ప్రయోజనాన్ని జీవితాన్ని సార్థకపరచుకోగలుగుతారు. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఆ వంశాన్ని ఆ వంశములని కాపాడుకునేటటువంటి ప్రయత్నాన్ని వంశంలో అందరూ కూడా చేయాలి. అయితే దాని అందరికీ కూడా మూలం స్త్రీలు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా గౌరవంగా చూడాలి అని శాస్త్రం మనకి చెబుతుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా మనం ఆడపిల్లల్ని వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాం. ఇదే విధంగా సువాసిని పూజ అని చేస్తాం. ఈ నవరాత్రి ఉత్సవ సందర్భాల్లో ఎప్పుడైనా కూడా అమ్మవారిని ఆరాధించేటటువంటి సమయంలో సువాసిని ఆరాధన అంటే ఆ సువాసిని స్త్రీనే అమ్మవారిగా భావించి మనం పూజిస్తాం. అందుకే అమ్మవారి నామాల్లో కూడా సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం ఉంటుంది. అంటే ఆ సువాసిని పూజించడం ద్వారా అమ్మవారు సంతృప్తిని చెందుతుంది, అమ్మవారు సంతుష్టురాలు అవుతుంది, మనల్ని అనుగ్రహిస్తుంది అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి స్థానాన్ని ఇచ్చారు.